ఏపీ జాబ్ క్యాలెండర్లో మనకున్న క్వాలిఫికేషన్ బట్టి మనం ఏ ఏ పోస్టులకి అయితే అప్లై చేయొచ్చో ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్తానండి. అసలు ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇదంతా కూడా క్లియర్గా అయితే చెప్తానండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. చాలామంది జాబ్ క్యాలెండర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అయితే చాలామంది ఎదురు చూశారు. ఎదురు చూసిన తర్వాత చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. అయితే అందులో ఎక్కువగా ఎదురు చూసింది ఎవరంటే డిఎస్సి కోసం చూసిన వాళ్ళే అయితే ఎక్కువ మంది ఉన్నారనే చెప్పాలి. అయితే డిఎస్సి మనకి అక్టోబర్కి వెళ్ళింది, నెక్స్ట్ పోస్టులు లేవు. కాబట్టి ఏంటంటే మన క్వాలిఫికేషన్కి ఇంకా మనం ఏ ఏ పోస్టులకి అయితే ఎలిజిబుల్ అవుతాము, మిగతా ఏదన్నా సరే ట్రై చేద్దామని చాలామంది అయితే అనుకుంటారు. కాబట్టి మీ క్వాలిఫికేషన్ తగ్గది ఎవరెవరు ఏ జాబ్కి ఎలిజిబుల్ అవుతారో ఈ జాబ్ క్యాలెండర్లో మీకు క్లియర్గా అయితే చెప్తానండి. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ ఇంటర్మీడియట్ కానీ స్టార్ట్ చేద్దామండి. మీరు ఇంటర్ చదివి ఉంటే కనుక మీరు ఈ జాబ్ క్యాలెండర్లో ఏ ఏ పోస్టుకి అయితే ఎలిజిబుల్ అవుతారో చూద్దాము. మీరు ఇంటర్ చదివినా, డిగ్రీ చదివినా, ఇన్ కేస్ బీఈడీ చేసినా, మీది ఏదైనా సరే క్వాలిఫికేషను మీరు ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే ఇంటర్ క్వాలిఫికేషన్ బట్టి. కాబట్టి చూద్దామండి అవి ఏంటంటని. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అండి. మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయంటే ఇవి 1970 అయితే ఉన్నాయి. ఇదేంటంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ బట్టి. నెక్స్ట్ జైలు వార్డెన్ అండి. ఇది ఓన్లీ మేల్ పర్సన్స్కి మాత్రమే, ఫీమేల్కి అయితే లేవండి. ఇవి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 171 అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఎక్సైజ్ కానిస్టేబుల్ అండి. ఇవి మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 400 పోస్టులు అయితే ఉన్నాయండి. డ్రైవర్ ఆపరేటర్ అండి. ఇవి వచ్చేసి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 147 అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినవన్నీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ బట్టి అయితే మీకున్న జాబ్ క్యాలెండర్లో పోస్టులు అండి. నెక్స్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్ బట్టి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చో చెప్తున్నానండి. గ్రూప్ 1 సర్వీసెస్ ఇవి మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 91 అయితే ఉన్నాయండి. గ్రూప్ 2 సర్వీసెస్ మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 750 అయితే ఉన్నాయండి. ఎస్ఐ రిక్రూట్మెంట్ మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 418 పోస్టులు అయితే ఉన్నాయండి. సాంఘిక సంక్షేమ అధికారి డబ్ల్యూఓ అండి. మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 11 పోస్టులు అయితే ఉన్నాయండి. గిరిజన సంక్షేమ శాఖ అధికారి మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 6 పోస్టులు అయితే ఉన్నాయండి. అన్నీ కూడా మీకు డిగ్రీ అర్హత బేస్డ్ అయితే ఉన్న పోస్టులు అయితే ఇవ్వండి. మొత్తం డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్న వాళ్ళు ఎవరన్నా, మన బీఈడీ చేసిన వాళ్ళు ఎవరన్నా సరే ఈ పోస్టులకి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. నెక్స్ట్ పీజీ క్వాలిఫికేషన్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించండి. నెక్స్ట్ అసోసియేట్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ అండి. ఎన్ని ఉన్నాయంటే 1500 పోస్టులు అయితే ఉన్నాయండి. ఇవి అసిస్టెంట్ డైరెక్టర్ అండి, ప్లానింగ్ అనమాట. మొత్తం ఎన్ని పోస్టులు అంటే 17 పోస్టులు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్, ఇది వచ్చేసి ట్రైబల్ వెల్ఫేర్ అనమాట. మొత్తం ఒక పోస్ట్ అయితే ఉందండి దీనికి. పీజీ సంబంధిత ఉపన్యాసకులండి. కొన్ని కేటగిరీస్ అయితే ఇందులో కొన్ని కేటగిరీస్ అయితే ఉన్నాయి పీజీ ఉపన్యాసకులకు సంబంధించి. అవేంటో చెప్తాను వినండి. డైట్ సెమినార్ లెక్చరర్స్ మొత్తం ఎన్ని ఉన్నాయంటే పోస్టులు ఇందులో మొత్తం ఉన్న పోస్టులు వచ్చేసి 46 పోస్టులు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ డైట్ లెక్చరర్స్ మొత్తం 104 పోస్టులు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ ఎస్సీఆర్టీ లెక్చరర్స్ 10 పోస్టులు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ లైబ్రేరియన్స్ వచ్చేసి మొత్తం 100 పోస్టులు అయితే ఉన్నాయండి. అసిస్టెంట్ కెమినార్ ఎగ్జామినర్ అండి. మొత్తం పోస్టులు వచ్చేసి 9 పోస్టులు అయితే ఉన్నాయండి. అసిస్టెంట్ డైరెక్టర్ ఇవి వచ్చేసి పోస్టులు మొత్తం 8 పోస్టులు అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా పీజీ బేస్డ్ క్వాలిఫికేషన్తో ఉన్న పోస్టులు అండి. బీఎడ్ అర్హత బేస్డ్ పోస్టులు అయితే చెప్తున్నానండి. బీఎడ్ అర్హత బేస్డ్ పోస్టులు అయితే చెప్తున్నాను. బీఎడ్ కానీ డైట్ కానీ చూడండి ఒకసారి. హాస్టల్ వార్డెన్స్ ఇవి మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 241 పోస్టులు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ డిఎస్సి వచ్చేసి మొత్తం 2535 పోస్టులు అయితే ఉన్నాయండి. ఇవి వచ్చేసి మనకి బీఎడ్ క్వాలిఫికేషన్ బట్టి ఉన్న పోస్టులు అనమాట. నెక్స్ట్ ప్రత్యేక డిగ్రీ కానీ లేదా ఐటీఐ కానీ విద్యార్హతతో ఉన్న పోస్టులు అయితే చెప్తున్నానండి. ఇంజనీరింగ్ శాఖ పోస్టులు అనమాట. వీటిలో కేటగిరీస్ ఉన్నాయి, అవి ఏంటో చెప్తానండి. సివిల్ వచ్చేసి మొత్తం 503 పోస్టులు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ అసిస్టెంట్ ఏఎంవిఐ అండి. ఇవి మొత్తం 50 పోస్టులు అయితే ఉన్నాయి. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అండి. ఇందులో పోస్టులు వచ్చేసి 12 పోస్టులు అయితే ఉన్నాయండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులు అయితే చెప్తానండి. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులు అండి. ఇవి వచ్చేసి మొత్తం 4 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఫారెన్ సెక్షన్ ఆఫీసర్ అండి. ఇవి వచ్చేసి మొత్తం పోస్టులు వచ్చేసి 35 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఐటీఐ బేస్డ్ అండి. ఇది వచ్చేసి మొత్తం 41 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఫారెస్ట్ టెక్నికల్ అసిస్టెంట్ ఈ పోస్టులు వచ్చేసి మొత్తం 20 పోస్టులు అయితే ఉన్నాయండి. వ్యవసాయం వెటర్నరీ ఈ రెండు సంబంధించి పోస్టుల గురించి అయితే చూద్దామండి. ఈ క్వాలిఫికేషన్తో కనుక మీరు ఉంటే. అగ్రికల్చర్ ఆఫీసర్ అండి. ఇవి మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 5 పోస్టులు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ యానిమల్ హస్బెండరీ అండి. ఇవి మొత్తం 80 పోస్టులు అయితే ఉన్నాయి. గణిత కంప్యూటర్ డిగ్రీ వీటికి సంబంధించిన పోస్టులు అయితే చూద్దాం.
అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ప్లానింగ్, కంప్యూటర్ సైన్స్ సంబంధించి అయితే 251 పోస్టులు అయితే ఉన్నాయండి. గనులు కెమిస్ట్రీకి సంబంధించిన పోస్టులు అయితే చూద్దాము. అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ వీటికి సంబంధించిన పోస్టులు ఎన్ని ఉన్నాయంటే ఒక పోస్టే ఉందండి. టెక్నికల్ అసిస్టెంట్ మైన్స్ వీటికి సంబంధించిన పోస్టులు వచ్చేసి 36 పోస్టులు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ రాయల్టీ ఇన్స్పెక్టర్ అండి, వీటికి సంబంధించిన పోస్టులు ఎన్ని ఉన్నాయంటే పోస్టులు అయితే ఉన్నాయండి. ల్యాబ్ అసిస్టెంట్ సంబంధించి ఒక పోస్టే ఉందండి. నెక్స్ట్ ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి సంబంధించి అయితే మొత్తం 64 పోస్టులు అయితే ఉన్నాయండి. ఇది ఫ్రెండ్స్ మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ బట్టి మీరు ఏ పోస్టులకి అయితే ఎలిజిబుల్ అవుతారో. ఇన్ కేస్ మీరు డిగ్రీ చదువుకుంటే ఇంటర్గా పోస్ట్కి అప్లై చేయొచ్చు, డిగ్రీ పోస్ట్కి అప్లై చేయొచ్చు. ఇలా మీరు ఏ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అవుతారో చూసుకుని దాన్ని బట్టి అయితే అప్లై చేసుకోండి. ఇవి మనకి ఏంటంటే నోటిఫికేషన్ వచ్చేసి మే 15 నుంచి అయితే మనకి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించిన నోటిఫికేషన్లు అన్నీ కూడా. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.